అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవడానికి వచ్చినాము. దురదృష్టవశాత్తు ఒక ఏఎన్ఎం నర్సు ఆమె హార్ట్ స్ట్రోక్తో చనిపోయింది అని చెప్పుకోవడానికి ముందు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండి జీతాలు అందుబాటులో అందక ఫ్యామిలీ ఇబ్బందులు ఎక్కువై ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఆమె మానసికంగా ఒత్తిడికి లోనై హార్ట్ స్ట్రోక్ వచ్చిందని మనకు తెలియడం వచ్చింది. అంటే పూర్వం కరీంనగర్ జిల్లా ఎలకతుర్తి మండలం ఉండే, ఇప్పుడు వరంగల్ జిల్లా అయింది, బావుపేట గ్రామం నుంచి. సరే, ఆమె ఈసీఎన్ఎం నర్సు అని తెలిసింది. ఈరోజు అసలు ఈసీఎన్ఎం నర్సులు అంటే ఏంది, వాళ్ళ బాధలు ఏంది, అసలు వాళ్ళని ఏ విధంగా రిక్రూట్మెంట్ చేశారు తెలుసుకోవడానికి ప్రసన్నక్క గారు ఉన్నారు. ప్రసన్నక్క గారు పబ్లిక్ హెల్త్ సర్వీస్ చేసి రిటైర్ అయినారు, మీకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి మాట్లాడదాం ప్రసన్నక్క. అక్క నమస్కారం. నమస్తే అబ్బా. ఈరోజు నేను చూసిన విషయము, నిన్న జరిగిన విషయం కానీ ఏదైనా కూడా అసలు ఈసీఎన్ఎం అంటే ఏంది, ఈసీఎన్ఎంలను ఎప్పుడు రిక్రూట్ చేసారు, వాళ్ళ బాధలు ఏంది చెప్పండి. ఈసీఎన్ఎంస్ 2023లో మేల్స్ ఫిమేల్స్ ఎగ్జామ్ రాసిండే వాళ్ళకి నోటిఫికేషన్ ఇస్తే ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చినారనమాట. అందులో మెరిట్లు అందరినీ మేల్స్ని ఫిమేల్స్ని తీసుకున్నారు. దాంట్లో 459, 277 జీవోలో వచ్చారు వాళ్ళు. ఇద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు ఒకటేసారి వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత వాళ్ళకి 2010లో వాళ్ళందరూ వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఉంటే 2010లో పూలం మాలకొండయ్య గారు మళ్ళీ యూరోపియన్ స్కీమ్ వచ్చింది. అప్పుడు చంద్రబాబు గారు యూరోపియన్ స్కీమ్ తీసుకొచ్చారు. యూరోపియన్ స్కీమ్ అంటే యూరోపియన్ వాళ్ళు బడ్జెట్ తీసుకొని ఏఎన్ఎంస్ని తీసుకోమని చెప్పని, అది అసలు అంటే ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ తోటి కొంతమంది బతుకుతారు అన్న ఉద్దేశంతో తెచ్చారు. దాన్ని మన వాళ్ళు అందులో ఫండ్ తీసుకొని వీళ్ళని తీసుకోమన్నారు, కానీ ఆ స్కీమ్లోకి దుబ్బమని చెప్పాల. వీళ్ళేం చేసిండ్రు, అతి తెలివి చూపెట్టి యూరోపియన్ స్కీమ్లో తీసుకున్నారు ఈ పిల్లల్ని. 2010లో యూరోపియన్ స్కీమ్ అబాలిష్ అయిపోయింది. అంటే ఆ స్కీమ్ అబాలిష్ అయిపోయిన తర్వాత వీళ్ళని అప్పుడు తీసేసినా అయిపోతుండే, మళ్ళీ ఎగ్జామ్ అన్న పెట్టుకొని ఏదో రాసుకుంటుండే, మళ్ళీ ఈ మెరిట్ మీద మళ్ళా వచ్చేది. అది చేయకుండా ఇది చేయకుండా స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంది. స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చుకుంటే సపరేట్ బడ్జెట్ ఇచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. స్టేట్ గవర్నమెంట్లో వీళ్ళు పనిచేస్తున్నారు. 2003 నుంచి ఈనాటికి ఎన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు. అన్ని నేషనల్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్ ఏఎన్ఎం ఎట్లా చేస్తుందో వీళ్ళు కూడా అన్ని పనులు అలాగే చేస్తున్నారు. వీళ్ళకి ఒక సబ్ సెంటరు అన్నీ ఇచ్చారు, అన్నీ చేస్తున్నారు. కానీ జీతం మటుకు గొర్రెకు బెత్తడి తోక అన్నట్టు అదే నడుస్తుంది. రెగ్యులర్ ఆమెకి ఎంత వస్తుందో అంత వాళ్ళకు కూడా రావాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లే. ఇన్ని సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ ఎక్కడ ఇవ్వలేదు. మళ్ళీ వీళ్ళని రెగ్యులరు చేయలే. రెగ్యులర్కి అర్హులు ఖాళీ ఏమంటున్నారంటే కమిషనరు, మేము చాలా పూనం మాలకొండయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత బుద్ధప్రసాద్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే పూర్తిగా ఇది ఎందుకు ఆగిపోయింది, స్కీమ్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎందుకు చేయలేదు అన్న ఉద్దేశంతో అడిగితే అప్పుడు వాకాడి కరుణ మేడం గారు ఏం చెప్పారంటే, అవి అడిషనల్ సెంటర్స్ అమ్మా, కాబట్టి వాళ్ళని రెగ్యులర్ అంతకుముందు ఉన్న వాళ్ళకి ఈ సెంటర్స్ అడిషనల్స్ అన్నారు. ఎప్పుడైతే స్కీమ్ అబాలిష్ అయిపోయినప్పుడు ఈ సెంటర్స్ రెగ్యులర్ చేయించుకునే బాధ్యత గవర్నమెంట్దా ఏఎన్ఎందా? గవర్నమెంట్దే కదా. కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోలే. గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే నేను బాగా గొడవ చేస్తే అప్పుడు వాళ్ళు అప్పుడున్న ఏడి కృష్ణవేణి మేడం గారి చేత రాయించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తామన్నారు. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా రాజీవ్ శర్మ గారు ఉన్నారు. ఆయన మంచి ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సెంటర్స్ రెగ్యులర్ చేయడానికి చేయమని చెప్పారు. అప్పుడు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ సెక్రటరియట్లో. ఆయన దీని గురించి చూస్తామన్నారు కానీ దీన్ని ఏం పట్టించుకోలే. వాళ్ళకి జీతాలు అప్పుడు 500 కరెక్ట్గా జీతాలు స్టార్టింగ్లో 5,000 రూపాయలు ఉండింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా చేసుకుంటూ మేము గొడవ చేసి ఆ పిల్లలు ధర్నాలు చేసి బహిరంగంగా బయటకు వచ్చి ఇన్ని రకాలు చేస్తే కేసీఆర్ గారు 21,230
జీతం పెంచాడు. ఆ జీతం పెంచిన తర్వాత వాళ్ళని రెగ్యులర్ చేయడానికి వచ్చేటప్పటికే అడిషనల్ సెంటర్స్ అన్నారు. చాలామంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈ అడిషనల్ సెంటర్స్ అంటే అడాప్ట్ చేసుకున్నటువంటి గవర్నమెంటు, తెలంగాణ గవర్నమెంటు వీళ్ళను అదే విధిగా ఇప్పుడు రెగ్యులర్గా పోస్టులు ఫిలప్ చేసే బదులు వాళ్ళు ఆల్రెడీ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో పనిచేసిన వాళ్ళే కదా, వాళ్ళనే ఈ సెంటర్స్ని రెగ్యులరైజ్ చేసి అందులో రెగ్యులర్ అయిపోవచ్చు. చేయకుండా ఏం చేస్తుంది మరి? ఏం చేయట్లా, ఖాళీ వాళ్ళ చేత పనులు చేయించుకుంటుంది. అందులో 933 సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్స్కి బడ్జెట్ వస్తుంది, కానీ అందులో అందరూ ఎంతోమంది యాక్సిడెంట్ అయి చచ్చిపోవటము రకరకాలుగా ఉన్నారు. మొన్న దాంట్లో వైద్య విధాన పరిషత్తులో లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ ఎగ్జామ్ పెడితే అందులో ఒక 139 మంది వెళ్ళిపోయారు. ఇందులో కొంతమంది రెగ్యులర్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ఇలాగే ఉన్నారు. కానీ 20 ఏళ్ళు దాటిపోతే 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ కాంట్రాక్ట్ అని అంటే అసలు ఆ వ్యవస్థ అసలు అర్థమే కావట్లా. వీళ్ళకి ఆల్రెడీ ఆ 933 సెంటర్స్ రెగ్యులర్ అయితే గవర్నమెంట్కే మంచి పేరు. ఎందుకంటే ఈ ఎగస్ట్రా ఈ బడ్జెట్ ఉండదు, ఈ బడ్జెట్ ఉండదు, వాళ్ళకి జీతాలు రాకుండా యాజ్ ఇట్ ఈస్గా జీతాలు వెళ్ళిపోతాయి. కాబట్టి గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే, ఆ జీతాలు ఇప్పుడు 4 నెలల నుంచి బడ్జెట్ లేదని యూడిసి ప్రాబ్లము, దాంట్లో వేసాం దీంట్లో వేసాం యూకుబేర్లు వేసినామని వాళ్ళకి జీతాలే లేవు. ఒక్కొక్క జిల్లాలో 5 నెలల నుంచి లేవు, 4 నెలలు లేవు. మొన్న అమ్మాయి 3 రోజుల నాడు గురువారం రోజు వచ్చింది హైదరాబాద్కి, అడిగింది జీతాలు లేవక్క అని చెప్పని అందరిని అడిగిపోయింది. మళ్ళీ నిన్న ఆదివారం రోజు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. సంసారాలు ఎలా నడుస్తాయి? 5 నెలలు 6 నెలలు అందులో పని ఒత్తిడి విపరీతంగా ఉంది. ఎంత పని అంటే వాళ్ళు చేసే పని వల్లనే ఈ రోజున ప్రభుత్వం నడవటం కానీ మెడికల్ డిపార్ట్మెంట్ అనేది నడుచడం విలేజ్ లెవెల్లో ప్రతి ఒక్కటి వాళ్ళని బలి చేసుకొని ఏఎన్ఎంస్ అనబడే వాళ్ళని బలి చేస్తుంది ప్రభుత్వం. ఆ ప్రభుత్వం చేసిందంటే ఈ ప్రభుత్వానికి వద్దామంటే మా హెచ్ఓడీలు ఆఫీసర్లు ఏంటంటే వాళ్ళు గ్రామ స్థాయిలో వాళ్ళు ఏం తిరగరు కదా, ఏసీలో ఉంటారు. ఖాళీ ఆశాలని ఈ సెకండ్ ఏఎన్ఎంస్ని పెట్టుకొని మేము వర్క్ చేసుకుందామని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళని ఇలా చేసే నాశనం చేస్తున్నారు. 33 జిల్లాలు చేసినప్పుడు కొత్త పోస్టులు తెచ్చుకోకుండా జిల్లా స్థాయి ఉన్న పోస్టులు జోనల్ కని చేసినారు. ఎందుకంటే వీళ్ళని అడ్జస్ట్ చేసేయటానికి. ఇట్లా ఈ 933 సెంటర్స్ రెగ్యులర్ చేసుకుంటే వీళ్ళు ఆన్ ద స్పాట్లో అక్కడికక్కడే రెగ్యులర్ అయిపోతారు. ప్లస్ ఇంకా మిగిలిన వాళ్ళకి హైదరాబాద్లో ఒక 47 మంది ఉన్నారు. వీళ్ళకంటే సీనియర్స్ వాళ్ళు IPP 8లో ఉన్నోళ్ళు వాళ్ళందరూ రెగ్యులర్ అయిపోతే ఆ 47 మందిని మన మాజీ డైరెక్టర్ గడాల శ్రీనివాస్ గారు వాళ్ళని అవుట్ సోర్సెస్ కింద పెట్టాడు. వాళ్ళకి జీతం గురించి పెడితే అది అసలు రెగ్యులర్ లేదు. ఇట్లా వీళ్ళందరినీ ఇలా చేసిన దాని వలన గవర్నమెంట్కే బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే డబల్ బడ్జెట్లు రిలీజ్ చేసుకోకుండా ఒకే బడ్జెట్ తోటి కంటిన్యూషన్గా వాళ్ళు రెగ్యులర్గా అయిపోతాయి. ఇప్పుడు ఎన్ని పోస్టులు వేకెంట్ ఉన్నాయి? మీరు అన్నట్టు 937 సెంటర్లు ఉన్నాయి కదా, 33 సెంటర్లు. అందులో ఈ స్టాఫ్ కాకుండా నర్సులు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉండాలి కదా? లేరు, ఓన్లీ ఏఎన్ఎంస్ అవి 933. ఓన్లీ ఏఎన్ఎంస్. వ్యాక్సిన్ గురించని ఒకప్పుడు వ్యాక్సిన్ గురించి ఇచ్చినామని చెప్పారు, పెట్టినారని. కానీ ఆ వ్యాక్సినేషన్ అనేది లేదుగా. ఇప్పుడు మొత్తం ఆల్ కేటగిరీ పనులు చేయిస్తున్నారు వాళ్ళ చేత. 33 రికార్డులు రాయిస్తున్నారు. మొత్తం నేషనల్ ప్రోగ్రామ్స్, సెంట్రల్ ప్రోగ్రామ్స్, స్టేట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేయిస్తున్నారు. రెగ్యులర్ ఏఎన్ఎం 1,50,000 తీసుకున్నారు. రెగ్యులర్ ఏఎన్ఎం ఎంత పని చేస్తుందో ఈ కాంట్రాక్ట్ వాళ్ళు సెకండ్ ఏఎన్ఎంస్ అంతా పనిచేస్తున్నారు. మల్టీపర్పస్ రూల్లో 5,000 పాపులేషన్కి 2 ఏఎన్ఎం అంటే ఇక్కడ 10,000 పాపులేషన్కి కూడా 2 ఏఎన్ఎం ఒక్కో దగ్గర లేరు, ఒక్కో దగ్గర ఉన్నారు. చాలామంది ప్రమోషన్లు వెళ్ళిపోయారు. అందరూ రెగ్యులర్ అనేవాళ్ళు ఏఎన్ఎంస్ చాలా తక్కువ ఉన్నారు. మొత్తం తెలంగాణ స్టేట్లో చాలా వేకెంట్స్ ఉన్నాయి. ఈ వేకెంట్లలో ఇలా నింపచ్చు. ఇప్పుడు ఇది చేయాలంటే ఎవరు చేయాలి? స్టేట్ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు చెప్పి కూర్చొని ఒక 2 నిమిషాల్లో చెప్తే అయిపోతుంది. మన మంత్రి గారు, ఆరోగ్య శాఖ మంత్రి గారు వెళ్ళాలంటే 930 మంది ఎంతో ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తే ఏమన్నా చేయొచ్చు. వస్తారు. ఎందుకు ఇప్పుడు ఉన్నాళ్ళు, ఇప్పుడు వాళ్ళ దాంట్లో 766 మంది వర్క్ చేస్తున్నారండి. మిగిలిన 933 సెంటర్స్ అయితే సెంటర్స్ ఉన్నాయి. అట్లాగే ఆ వేకెన్సీ అంటే అందులో వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఇట్లా చనిపోయిన వాళ్ళు వరుసగా ఈ కరోనా మూమెంట్లో చనిపోయిన వాళ్ళు ఇట్లా వచ్చున్నారు. కాబట్టి ఆ పోస్టులన్నీ కానీ చేస్తే వాళ్ళకి రెగ్యులర్ చేస్తే మిగిలిన వాళ్ళు కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వం ఆ 933 సెంటర్లు రెగ్యులర్ అయినవి అనే పేరు కూడా ఈ ప్రభుత్వానికే వస్తుంది.
అది మంత్రి గారు దాని మీద దృష్టి పెడితే అంటే దాని మీద క్లారిఫికేషన్ చెప్పచ్చు. కమిషనర్ కానీ లేకపోతే కమిషనర్ గారు కూడా ఇప్పుడు బెస్ట్ కమిషనర్ వచ్చున్నాడు కాబట్టి కమిషనర్ గారు ముందు కూర్చొని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కంపల్సరీ దాన్ని గవర్నమెంట్ దగ్గరికి తీసుకొని వెళ్ళి, లేదు వాళ్ళ ఇద్దరు కూర్చున్నప్పుడు రమ్మన్నా మనం వెళ్ళి చెప్పడానికి కూడా తయారున్నాం దాన్ని క్లారిటీగా. వేరే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి దాన్ని గాలిగా చేస్తున్నారు. కాబట్టి నేను అక్కడి నుంచి ఏఎన్ఎంస్ నుంచి వచ్చా. నేను ఈసీ ఏఎన్ఎంస్ గురించి మొదటి నుంచి పోరాడుతూనే ఉన్నా, ఈరోజు కూడా పోరాడుతూనే ఉన్నా. ఎందుకంటే వాళ్ళ గురించి క్లారిటీగా ఉండేది నాకు తెలుసు కాబట్టి. వాళ్ళు ఎందుకు ఇట్లా బలైపోయారు అని అంటే ఈ కారణం మా పైన ఉన్న ఆఫీసర్స్ చేసిన తప్పు. నిన్న జిల్లాలో వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఈ జిల్లాలో వచ్చిన తర్వాత కొత్త వాళ్ళని ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందో, ఎందుకు ప్రభుత్వానికి బడ్డన పడుతుందని ఈ కాంట్రాక్ట్ వాళ్ళతో చేయించుకోవడానికి, వాళ్ళ ఊడికని చేయించుకోవడానికి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేశారన్నారు. కానీ బ్రిటిష్ కన్నా అధ్వానంగా ఉంది ఏఎన్ఎంస్ పరిస్థితి. ఈ సెకండ్ ఏఎన్ఎంస్ కానీ ఎవరినైనా కూడా వేరే రాష్ట్రాల్లో సెకండ్ ఎన్ఆర్హెచ్ఎం వాళ్ళని కూడా సెకండ్ ఏఎన్ఎంస్ని 5 సంవత్సరాల లోపల బిలో దాకా పనిచేస్తారు. 5వ సంవత్సరం అయిన తర్వాత కానీ ఇంతకన్నా తక్కువ జీతం ఇచ్చి కూడా 5 సంవత్సరాలు అయిపోగానే వాళ్ళని రెగ్యులర్ చేస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లా. తమిళనాడులో అట్లాగే ఉంది, పాండిచేరిలో అట్లాగే ఉంది, కేరళలో అట్లాగే ఉంది. వాళ్ళంతా అట్లా చేస్తున్నారు. అక్కడికి మన వాళ్ళు కూడా ఎగ్జాంపుల్స్ వెళ్ళి చూసి వచ్చారు. ఇప్పుడున్న ప్రజెంట్ హైదరాబాద్ డిఎంహెచ్ఓ కానీ అంతకుముందు చేసిన మేడం కానీ వీళ్ళందరూ ఒక 7-8 మంది వెళ్ళి చూసి వచ్చి అక్కడ ఇలా ఉందని కూడా ఇచ్చారు. మరి దాన్ని కూడా ఫాలో చేయట్లేదు. ఏంటంటే మాజీ డైరెక్టర్ గారు చేసిన తప్పుదనం ఏంటంటే ఎవరిని కన్సల్ట్ చేయకుండా ఆయనే హెల్త్కి మొత్తం నేనే సీఎం అన్నట్టు చేసి ఆశాలు అయితే 10,000 పని చేస్తారు కాబట్టి వీళ్ళకి 8,000 జీతం ఎందుకు, మీ గవర్నమెంట్కి తగ్గుద్ది అనేది ఒక అపోహ చూపెట్టాడు. టెక్నికల్స్ని తీసేసి నాన్ టెక్నికల్ని ఉపయోగించటానికి పూనుకొని నాశనం చేసిండు ఈ వ్యవస్థని. కానీ దీనివలన బాధపడేది ప్రభుత్వం కాదు, ప్రజలు బాధపడతారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు గ్రామ స్థాయిలో ఉండకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడి చేసేదానికి ఎంత బాధపడుతున్నారో తెలుసు కదా. ఇప్పుడు ఆర్ఎంపీలు పిఎంపీలు వాళ్ళు చేస్తేనే తప్పు అంటున్నారు. మరి అట్లాంటప్పుడు ఈ ఆశాల చేత చేయిస్తే కూడా తప్పే కదా. ఆశాలు ఎంత మటుకంటే మేమున్నప్పుడే ఆశాలను పెట్టాము. ఆ ఆశాలు పనికి పారితోషం అని వాళ్ళు ఏఎన్సీలు ఎన్ని తీసుకొస్తే అవి పిల్లలకు వ్యాక్సిన్కి ఎంతమంది తెస్తే అట్లా కౌంట్ చేసేవాళ్ళు. అట్లా కాకుండా కేసీఆర్ గారు ప్రతి ఇంట్లో ఒక ఆడ మనిషి బతుకుతుంది అన్న ఉద్దేశంతో ఆయన అంత జీతం చేసినాడు. సరే చెయ్యని కాదనట్ల, వాళ్ళని కూడా మనం వద్దనట్ల, అది కూడా మంచిదే పరిణామం. ఎందుకంటే ఎక్కువ హెల్త్ పరంగా కాబట్టి. కానీ టెక్నికల్ పర్సన్స్ తీసేసి నాన్ టెక్నికల్తో ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో ఎంత బాధ అవుతుంది. నిన్ననే మనం టీవీలో కూడా చూసాం, చిన్న సూది గుచ్చుకుంటే ఎయిడ్స్ వస్తుందని. ఇలా రకరకాలుగా జరిగిపోతున్నాయి కదా. కాబట్టి దీనివల్ల టెక్నికల్ పర్సన్స్ని నాశనం చేయొద్దు. మా ఏఎన్ఎంస్ అనే వ్యవస్థను మటుకు సర్వనాశనం చేయకుండా వాళ్ళ జిల్లా స్థాయి పోస్టులు జిల్లా స్థాయిలో పెట్టి మా ఈసీ ఏఎన్ఎంస్ని, హైదరాబాద్లో ఉన్న హెచ్ఆర్డి ఏఎన్ఎంస్ని వీళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు? 47 మంది హైదరాబాద్లో. వీళ్ళు 744 మంది ఉన్నారు. 933 సెంటర్స్ రెగ్యులర్ అయితే వీళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు అందులోకి. వింటున్నారు కదా, ఈసీఏఎన్ఎంస్లు, హెచ్ఆర్డిఏఎన్ఎంస్ మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఇందులో 10 సంఘాలున్నాయా, 5 సంఘాలున్నాయా, 2 సంఘాలున్నాయా అవసరం లేదు. ప్రసన్నక్క ముందుంటుంది, మీ తోడు ఎంహెచ్ఐ టీవీ ఉంటుంది, మన హెల్త్ ఇండియా పత్రిక కూడా ఉంటుంది. మీకు న్యాయం జరగాలనంటే మీరందరూ ఒక తాటి మీదకి రావాలి. మీరు ప్రసన్నక్కను కాంటాక్ట్ చేసి దాదాపు అందరికీ ప్రసన్నక్క నంబర్ ఉంటుంది. ఒకవేళ ప్రసన్నక్క నంబర్ లేకపోతే మా దీనిలో వాట్సాప్ నంబర్ ఉంటుంది కింద, 9100104142 అనే ఒక నంబరు వాట్సాప్ కింద స్క్రోల్ అవుతుంది. దయచేసి మీరందరూ కలిసికట్టుగా వస్తే ప్రిన్సిపల్ సెక్రటరీని కలుసుడా, లేకపోతే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కలుసుడా, లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రిని కలుసుడా, లేకపోతే సీఎం గారిని కలుసుడా. మీరు కనుక వస్తే అక్క ముందు ఉంటుంది, మీ తోడు మేము కూడా ఉంటాము. చెప్తున్నా అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు కదా, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 4 నెలల నుంచి జీతాలు లేవు, బడ్జెట్ కూడా లేవు. దీని గురించి అన్ని మాట్లాడడానికి మీరు ఒకరోజు అక్కతో చెప్పి మీటింగ్ ఏర్పాటు చేయండి. దయచేసి మీరు ముందుకు రండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.